హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదా కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అటు సైడ్ చూడండి, అది వచ్చేసి ద్వారకా విల్లాస్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ట్యాంక్ ఉంది కదండి, వాటర్ ట్యాంక్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఇవన్నీ హౌసెస్ అనమాట. వరుసన ఒక 7 హౌసెస్ అయితే ఉన్నాయి. ఇందులో 2 సెంట్స్ ఉన్నాయి, 2.5 సెంటుగాను ఉన్నాయి. ప్రజెంట్ ఇదైతే గృహ ప్రవేశం అయితే చేశారనమాట. అలానే చాలా హౌసెస్ ఇంకా అక్కడైతే రెడీ చేస్తున్నారు. ఇదైతే 2.5 సెంటులో కట్టించారండి. నార్త్ ఫేస్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకు 25 అడుగుల రోడ్డు ఉంటుంది. ఇంకా ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇంటికి సంబంధించి టోటల్ ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. క్వాలిటీగా కట్టిస్తారండి. మెయిన్ అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. తక్కువ బడ్జెట్లో హౌస్ అయితే మనకు కట్టిస్తారండి. చాలా బెస్ట్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 25 అడుగుల రోడ్డు ఉంది, లోన్ అంతా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇదండి, నార్త్ ఫేస్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ర్యాంప్ కూడా చూడండి ఎంత హైట్ ఉంది. చాలా హైట్ అయితే కట్టించారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చాలా హైట్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లాన్స్ వేసుకోవడానికి కూడా మంచిగా అరేంజ్ చేశారనమాట. ఇంకా రోడ్ అయితే సరౌండింగ్ మొత్తం మనకి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. హౌసెస్ అయితే చాలా వరకు కట్టిస్తున్నారండి. అయితే చూడొచ్చు చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, మనకు నియర్లో సరౌండింగ్ మొత్తం ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీకు సేఫ్టీగా అంతా ఉంటుంది. కూడా చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి, చుట్టూ మొత్తం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని హౌసెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కార్నర్ ఉందండి. స్టార్టింగ్ ఈ హౌస్ అయితే ఆల్రెడీ కొన్నారు, అయిపోయింది. మీకు ఇంకా మిగతా హౌసెస్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. 25 అడుగుల రోడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా 25 అడుగుల రోడ్ అయితే వస్తుంది. ఇంకా ఈ విధంగా ఉంది స్టార్టింగ్ అయితే. మనకు లేట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్దాం. మరి ఇంకా స్టార్టింగ్ ర్యాంప్ చూసారు కదా, ఇది వచ్చేసి గేట్ అండి. చాలా క్వాలిటీగా కట్టించారు చూడండి. క్వాలిటీగా అయితే ఉంది గేట్ అయితే. ఈ విధంగా అన్ని ప్రతిదీ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా ఎలివేషన్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. టైల్స్ అయితే వాల్ టైల్స్ అంతా మంచి గ్లాసీ ఫినిషింగ్ అండి ఇవి. ఓకే, చాలా క్లాస్ లుక్ అయితే ఉంది. అలానే సేఫ్టీకి గ్రిల్ కూడా అరేంజ్ చేసినారు. మరి ఇంక ఇక్కడైతే వాష్రూమ్ అయితే ఉందండి, కామన్ వాష్రూమ్. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇవి కూడా స్పేస్ అయితే చాలా ఉంది. ఇంక ఇక్కడైతే చూడండి టైల్స్ అయితే పార్కింగ్ టైల్స్ ఇవి. ఓకే, అలానే ఇక్కడ సంపు బోరు అంతా ఉందండి. అలానే వాస్తు ప్రకారం కట్టించారు. చుట్టూ స్పేస్ కూడా ఇచ్చారండి. వచ్చేసి వాషింగ్ ఏరియా, ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ కూడా స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, స్టోరేజ్కి అయితే ఇచ్చారు. ఇది కామన్ వాష్రూము. దీనికి సంబంధించి డోర్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా లోపలైతే చూడొచ్చు టైల్స్ అంతా మంచి క్లాస్గా ఉన్నాయి. కామన్ వాష్రూము. దీనికి సంబంధించి డోర్ అండి, మెయిన్ టేక్ డోరు. డిజైన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీగా ఉందండి డోర్ అయితే. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి హాల్. ఇది చూడండి ఎంత బాగుంది అసలు. అలానే ఇక్కడ ఇదే లైన్లో ఈ హౌస్ అయితే అయిపోయిందండి. అన్నీ 7 హౌస్లు. 7 హౌస్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక హౌస్ అయితే గృహప్రవేశం అయితే అయిపోయింది. అలానే ఇది వచ్చేసి 2.5 సెంటు. 2 సెంట్లు ఉన్నాయి, 2.5 ఉన్నాయి. మీకు కావాలంటే ఆ హౌస్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇలా ఉంటుంది అనేసి హౌస్ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా చాలా బాగుంటుంది. వచ్చి ఇంటీరియర్ పిఓపి కూడా వీళ్ళే చేపిస్తారండి. కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లోనే ఇల్లు వస్తుంది. చూడండి పైన పిఓపి చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది, కలర్ కాంబినేషన్. అలానే ఇక్కడ జూమర్ చూడొచ్చు, ఎంత క్లాసీ లుక్ ఉంది. కొత్తదండి, కొత్త మోడల్ అసలు. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ అండి ఇది. దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఫ్రేమ్స్ అయితే, ఇది గ్లాసీ ఫ్రేమ్స్. ఓకే, చాలా క్లాస్గా ఉంది. ప్రొఫైల్ లైటింగ్ అంతా సెట్ చేశారు, అందుకని మంచి డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. కానీ డ్యామేజ్ లేదు. మొత్తం అంతా ఇంటీరియర్ పిఓపి వీళ్ళే చేపిస్తారు. మీరు అసలు ఏం ముట్టాల్సిన పనే లేదండి, వీళ్ళే కట్టించిస్తారు. కాబట్టి మీకు సేఫ్టీగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. బెస్ట్ లొకేషన్లో ఇస్తారనమాట. ఇక్కడంతా ప్లాంకెట్ మీరు కూడా చూడొచ్చు, లాఫ్టర్స్ అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు. మొత్తం అంతా వన్ సైడ్ అంతా టీవీ యూనిట్ అయితే సెట్ చేశారు. చాలా బాగుంది. ఓకే, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇందులో కూడా కొత్త మోడల్ అయితే ఇక్కడ సెట్ చేశారండి. అలానే బ్యాక్గ్రౌండ్ అంతా మనకు ఫ్లవర్ డిజైన్తో మంచి టైల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ హాల్ చూడండి ఎంత స్పేస్ ఉంది అసలు. ఇక్కడ వచ్చేసరికి కిచెన్, పూజా రూమ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. 27x40 అండి మెజర్మెంట్స్. 2.5 సెంట్ అయితే ఇలా ఉంటుంది. అలానే 2 సెంట్లు అయితే 23x40. దీనికి సంబంధించి ఇది కిచెన్, పూజా రూమ్కి వెళ్ళే దారి అనమాట. ఆర్చ్ కూడా ఇచ్చారు ఈ విధంగా. అలానే ఇక్కడ చూడొచ్చు స్పేస్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు. అలానే ఇక్కడ పూజా రూమ్కి సంబంధించి డోర్ చూడండి. మొత్తం ఈ విధంగా మీరు మళ్ళీ చేయించుకునే పనే ఉండదు. వీళ్ళు ఒకసారి హౌస్ అంటే రిలీజ్ చేసినారంటే మొత్తం ఫినిష్ చేసి ఎటువంటి పని మీకు లేకుండా చేస్తారండి. అలానే క్వాలిటీ ఉంటుంది. ఇటు సైడ్ అంతా మనకు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉంది. పూజా రూమ్ అయితే చాలా క్లాస్ లుక్ ఉంది. ఇక్కడ కూడా
ఇంటీరియర్ చేశారు. పూజా సామాగ్రి పెట్టుకోవడానికి కూడా కింద ఇంటీరియర్ అయితే చేపించడం జరిగింది. చూడండి స్పేస్ కూడా మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు. అలానే డోర్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. అంత దగ్గరుండి కట్టిస్తారనమాట ఇల్లు అయితే. ఇది వచ్చేసరికి ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అంతా ఇది కిచెన్ అనమాట. కిచెన్కి సంబంధించి కలర్ కాంబినేషన్ చూడండి, టైల్స్ అంతా చాలా క్లాస్గా ఉంది. డీసెంట్ కలర్స్ కూడా ఏర్పాటు చేసినారు. స్టోరేజ్కి ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్కి ఎదురుగ్గా ఏం బస్తాలు కానీ పెట్టుకోవడానికి, ఏమైనా సామాగ్రి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సెల్ఫ్లు కూడా అరేంజ్ చేసినారు. దీనికి సంబంధించి డోర్ అయితే ఇదండి. అంతా క్వాలిటీగా మెయింటైన్ చేసినారు. డోర్స్ అన్ని మంచిగా అరేంజ్ చేసినారు. ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ దీనికి సంబంధించి డోర్స్ కూడా అరేంజ్ చేసిన పైన స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంటీరియర్ చేయించారు. ఇటు సైడ్ కూడా మనకు ఇది వచ్చేసి ఆర్చ్ అండి. బెడ్రూమ్స్లోకి వెళ్ళేదానికి ఆర్చ్ అయితే ఇచ్చారు. ప్రొఫైల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. వాష్రూమ్ అయితే చూడొచ్చు. స్పేస్ కూడా చాలా బాగుంది. మంచి కలర్ఫుల్ కాంబినేషన్లో మనకు టైల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. షవరు, ట్యాప్స్, వెస్ట్రన్ టాయిలెట్, అలానే సోప్స్ అలా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. మంచిగా సెట్ చేశారండి. చాలా క్లాస్గా ఉంది. బెడ్రూమ్కి సంబంధించి డోర్ అయితే ఇది బాగా క్వాలిటీ ఉందండి. హెవీ క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి పిఓపి మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా డిజైన్, ప్రొఫైల్ లైటింగ్ అంతా మంచిగా చేశారండి. 4 లైట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మంచి ప్రీమియం అయితే సెట్ చేస్తారు. ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ 1 సైడ్ అంతా ఈ పెయింటింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచి క్వాలిటీ అయితే చేశారనమాట. పెయింటింగ్ కూడా, డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉంది. ఇంకా స్పేస్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూము, కానీ కింగ్ సైజ్ కార్డ్స్ కూడా మీరు అయితే వేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ గ్రిల్ కూడా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి. చల్లగాలి వస్తుంది. 1 సైడ్ ఇంటీరియర్ ఫుల్ చేశారు. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. ఒక బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి మీరు డోర్ అయితే ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది. డిజైన్ వేరే అనమాట. ఆ బెడ్రూమ్కి సంబంధించి వేరు, ఈ బెడ్రూమ్కి సంబంధించి వేరే అనమాట. ఇటు సైడ్ నుంచి పైన పిఓపి చూడండి. డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్లోనూ చాలా మంచి డిజైన్. స్పేస్ అయితే చూడొచ్చు ఎంత ఉందో. ఓకే, చాలా స్పేస్ అయితే ఉంది. విండోస్ కూడా ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ అంతా చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాస్ లుక్ ఉందన్నమాట. ఇంటీరియర్ చాలా బాగా చేశారు. నా ఇల్లు అన్నట్టు కట్టించారండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇవంతా స్లైడింగ్ అయితే డోర్స్ మీరు చూడొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలానే డ్రెస్సింగ్ టేబుల్ అండి. మరి మీరు తెచ్చుకోవాల్సిన పనే లేదు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. దీనికి సంబంధించి డోర్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు సెల్ఫ్లు అంతా ఏర్పాటు చేశారు. ఇవంతా సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. అలానే ఇక్కడ లాక్ కూడా ఏర్పాటు చేశారండి. కాస్మెటిక్స్ అలా పెట్టుకోవడానికి మంచిగా అయితే ఉంది. సాఫ్ట్ క్లోజ్. ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఉంది. వాళ్ళంతా సెల్ఫ్లే. ఈ విధంగా 1 సైడ్ అంతా ఫుల్ కవర్ చేశారు. చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. అలానే ఇక్కడ 1 సైడ్ అంతా ఒక పెయింట్ అయితే మీరు గమనించవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిజైన్ కూడా మంచిగా అయితే ఫ్లవర్ డిజైన్, గులాబీ పూలది డిజైన్ అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ బెడ్ ల్యాంప్ కూడా ఉందండి. చూడండి ఎంత బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది పెయింటింగ్ అంతా బ్యాక్గ్రౌండ్. అలానే దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ మీరు చూడొచ్చు. టైల్స్ అంతా మీరు చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా షవరు, అలానే షింక్, అలానే విండోస్ అంతా ఏర్పాటు చేసినారు. టైల్స్ అయితే మంచి క్లాస్గా ఉన్నాయి. ఈ విధంగా మంచి క్వాలిటీగా కట్టించినారు. అలానే మనము ఇప్పుడు హాల్లో ఉన్నామండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు గ్రిల్ అయితే మంచి క్వాలిటీగా ఎక్సలెంట్గా వేయించినారు అనమాట. ఇంకా అలానే హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. దీనికి తగ్గట్టు మనకు ఇక్కడ విండోస్ కూడా ఏర్పాటు చేసినారు. చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 2 సెంట్లలో కట్టిన ఇల్లు అండి. ఒకసారి ఇది కూడా మరి లోపల చూద్దాం. సేమ్ ఇంకా సంపు బోర్ అంతా ఉంటుంది. కామన్ వాష్రూమ్ ఉంటుంది. స్టెప్స్ అంతా ఇచ్చారు. క్లాసీ లుక్ టైల్స్ అయితే ఉంటాయి. గ్లాసీ ఫినిషింగ్ ఉంటాయండి. స్టోన్ మోడల్ పైన వచ్చేసి పీవీసీ అయితే మీరు చూడొచ్చు. మంచి కలర్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది అండి. ఇంటికి సంబంధించి ఎంట్రన్స్లోనే అదిరిపోతుంది. అలానే ఇక్కడ ఎంట్రన్స్లో మీకు డోర్ కూడా చూడండి ఎంత క్వాలిటీది మెయింటైన్ చేసినారో. ఇది 2 సెంట్లలో కట్టిన ఇల్లు అండి. 23x40 వస్తుంది. దీనికి సంబంధించి మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది డోర్కి. ఈ విధంగా అన్ని ప్రీమియం అయితే మెయింటైన్ చేస్తారు. ఇది వచ్చేసి 48 లక్షలే అండి ఓన్లీ. ఇక్కడంతా పైన పిఓపి చూడండి. డిజైన్ అయితే అదిరిపోతుంది. చాలా క్లాస్గా ఉంది. హాల్లో మంచి స్పేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పేషియస్గా ఇస్తున్నారు. అలానే ఇక్కడ కూడా చూడండి లాఫ్టర్స్, అలానే టీవీ నెట్ ఇదంతా. ఓకే, లాఫ్టర్స్, టీవీ నెట్ ఇది చాలా బాగుంది. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఎక్కడైనా డ్యామేజ్ లేదు. ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఏర్పాటు చేసి చాలా బాగుంది. మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా పైన కింద ఎక్సలెంట్ వర్క్. బెడ్రూమ్కి సంబంధించి డోరు, అలానే పెయింట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. కలర్ అయితే పైన పిఓపి చూడొచ్చు. డిజైన్ అసలు డిఫరెంట్గా ఉంది. 4 లైట్స్ మంచి ప్రీమియం అయితే వేయడం జరిగింది. అలానే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్. ఇది కూడా బెస్ట్గా అయితే ఉంది. స్పేస్ కూడా బాగుంది. డోర్ కూడా మంచి ప్రీమియం చేశారు. టైల్స్ కూడా మంచి క్లాస్గా ఉన్నాయి.
ప్రతిదీ ఎక్సలెంట్గా మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ప్రజెంట్ కిచెన్, పూజా రూమ్ అయితే చూడొచ్చు. సేమ్ దీనికి తగ్గట్టు మనకు ఇంటీరియర్ చేశారు. అలానే చూడండి పూజా రూమ్ అండి. ఇది ఇంటీరియర్ అయితే ఫుల్ చేశారు. టైల్స్ కూడా మంచి క్లాస్గా ఉన్నాయి. దీనికి సంబంధించి డోర్స్ అనమాట ఇవి. ఓకే, హ్యాండిల్ కూడా వేస్తారు. ఇంకా అలానే ఇక్కడ చూడొచ్చు ఇంటీరియర్ అయితే కొంచెం పెండింగ్ ఉందండి వర్క్ అయితే. మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసే లోపల ఫుల్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ అయితే కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఈ విధంగా ఫుల్ అయితే కవర్ చేశారు ఇంటీరియర్ అయితే. ఓకే, ఫుల్ కవర్ చేశారు ఒకే కలర్లో. ఇవి వచ్చేసి టెండమ్ బాస్కెట్స్ అండి. ఇవి కూడా సాఫ్ట్ క్లోజ్ వస్తాయి, మంచిగా అరేంజ్ చేసినారు. ఇంకా విండోస్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ కూడా ఉంది. ఈ విధంగా టైల్స్ అయితే మంచి క్లాస్గా ఉన్నాయి. సైడ్ నుంచి చూస్తే ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి డోర్ ఇది అనమాట. ఓపి చూడొచ్చు, డిజైన్ అయితే చాలా బాగుంది. 4 లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది, చుట్టూ క్లాస్గా ఉంది. అలానే ఇక్కడ వచ్చేసరికి గ్రిల్ అంతా ఏర్పాటు చేశారు, మీకు తెలిసిందే కదా. నెట్, ఇది వచ్చేసి మస్కిటో నెట్ ఉంది. అలానే ఇక్కడ వన్ సైడ్ అంతా ఫుల్ ఇంటీరియర్ కవర్ చేశారు. చూడండి, ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే. సాఫ్ట్ క్లోజ్ వస్తాయన్నీ. దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇదన్నమాట టోటల్గా. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, ఫుల్ టైల్స్ కూడా వేయడం జరిగింది. షవర్ అన్నీ ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్, చాలా బాగుంది స్పేస్ అయితే. ఇదన్నమాట టోటల్గా హౌస్. వెంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అడ్రస్ వచ్చి మన అనంతపురంలో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో నరిగమ్మ గుడి దాటంగానే కురుగుంటకు వెళ్ళే దారిలో అండి. ఎగ్జాక్ట్గా సెంటెన్స్ స్కూల్ అయితే ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ వచ్చినామంటే ద్వారకా విలాస్ బ్యాక్ సైడ్ అండి. వాటర్ ట్యాంక్ పక్కనే 7 హౌసెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ 7 హౌస్లు ఉండగా 2 హౌసెస్ అయితే సేల్ అయిపోయినాయి. ఇంకా మిగిలినవి 5 ఉన్నాయండి. 2 సెంట్లలో ఉన్నాయి, 2.5 సెంట్లో కూడా ఉన్నాయి. 2 సెంట్లలో అయితే 23x40 మెజర్మెంట్స్ 48 లక్షలు అయితే చెప్తున్నారు. అదే 2.5 సెంట్ అయితే 27x40 మెజర్మెంట్స్ 58 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారండి. ఇవి వచ్చేసి టోటల్గా మనకు లోన్ అంతా వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే 25 అడుగుల రోడ్ ఉంది. అలానే చుట్టూ సరౌండింగ్ అంతా మనకు హౌసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇదన్నమాట టోటల్గా డీటెయిల్స్ అయితే. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వీళ్ళు వచ్చేసి చాలా హౌసెస్ ప్రజెంట్ మన అనంతపురంలోనే కట్టించారనమాట. అన్ని నార్త్ ఫేసే, మంచి వాస్తు ప్రకారం అయితే కట్టించారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా విజిట్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.